మధు టీవీకి స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిలారెడ్డి ఇద్దరూ పేరుకే అన్నా చెల్లెలుగా మిగిలిపోయారు. 2019లో ఎంతో కష్టపడి అన్నను ముఖ్యమంత్రిని చేసిన ఈ చెల్లి ఇప్పుడు ఆ అన్ననే రోడ్డుకి ఈడుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత అన్నే కనీసం పట్టించుకోకపోవడంతో రాజకీయంగా వేరే రాష్ట్రంలో వేరే కుంపటి పెట్టిన షర్మిల ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే ఉంటూ అన్నపై పోరాటం చేస్తుంది. అధికారం అప్పచెప్పినా పట్టించుకోలేదన్న కసి గతం నుంచి ఉంటే ఇప్పుడు తాజాగా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తుల విషయంలో వీరి వ్యవహారం రచ్చకెక్కింది. జగన్ వర్సెస్ షర్మిల అన్నట్లు జరుగుతున్న ఫైట్లో వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్ అన్నట్లు ఓ ప్రముఖ సినీ హీరో పేరు వినిపిస్తూ ఉండడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అండ్ టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారిపోయింది. జగన్ షర్మిల మధ్య జరుగుతున్న అలుపెరిగిన రాజకీయ యుద్ధంలో ఎంతో మంది వైఎస్ కుటుంబ సభ్యులు వారి మద్దతుదారుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఈ యుద్ధంలో రాజకీయాలకు సంబంధం లేని వారు, వైఎస్ కుటుంబంతో సంబంధం లేని వారు కూడా ఈ విమర్శలను మోయాల్సి వస్తుంది. జగన్ వర్సెస్ షర్మిల వివాదంలో సినీ ఇండస్ట్రీలోనే అత్యంత సౌమ్యుడిగా పేరొందిన ఓ పాన్ ఇండియా స్టార్ నలిగిపోతున్నాడు. విషయం ఏంటంటే, కాంట్రవర్సీలకు దూరంగా పనికి దగ్గరగా ఉండే ప్రభాస్ పేరు వైసీపీలో పదే పదే వినిపిస్తోంది. షర్మిలను టార్గెట్ చేయడానికి వైసీపీ వారు వారి నుంచి తనను తాను డిఫెన్స్ చేసుకోవడానికి షర్మిల, ప్రభాస్ పేరు బయటకు తీస్తున్నారు. షర్మిల, ప్రభాస్ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారం గురించి మొసలు కన్నీరు కార్చిన జగన్ వ్యాఖ్యలపై షర్మిల మండిపడ్డారు. హీరో ప్రభాస్ తనపై జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ప్రభాస్ ఎవడో తనకు తెలియదంటూ ప్రభాస్ను అగౌరవంగా మాట్లాడారు. గతంలోనూ చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను, నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నా, నాకు ప్రభాస్ ఎవడో ఇప్పటికీ తెలియదంటూ ఆవేశంగా ప్రసంగించారు షర్మిల. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్స్ పై షర్మిల సీరియస్ గానే కామెంట్ చేశారు. తెలంగాణలో షర్మిల పార్టీని స్థాపించిన సమయంలో సోషల్ మీడియాలో పలువురు విపరీతంగా ట్రోలింగ్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అది కూడా ఏకంగా హీరో ప్రభాస్తో షర్మిల సన్నిహితంగా ఉంటారని, ఆమె వ్యక్తిగత హననానికి దారితీసే విధంగా ట్రోలింగ్స్ సాగాయి. అది కూడా వైసీపీ సోషల్ మీడియా తనను టార్గెట్ చేసి ఈ ప్రచారం సాగించిందన్నది షర్మిల ఆరోపణ. ఇలా ప్రచారం సాగడంపై నాడే పోలీసులకు షర్మిల ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ట్రోలింగ్స్ పై ఎప్పటికప్పుడు షర్మిల ఖండిస్తూనే ఉన్నారు. అనవసరంగా మహిళలను కించపరిచే విధంగా ట్రోలింగ్స్ చేయడం ఎంతవరకు సబబని, తనకు ప్రభాస్కు మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లు వైసీపీ సైతాన్ సైన్యం విస్తృత రీతిలో ప్రచారం సాగించిందంటూ షర్మిల ఫైర్ అయ్యారు. మాజీ సీఎం తన అన్న జగన్కు ఈ విషయం తెలిసి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నానని, తాను ఇప్పటివరకు ప్రభాస్ను నేరుగా ఎప్పుడూ చూడలేదని అన్నారు. నేటికి ప్రభాస్ ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. తనకు క్యారెక్టర్ లేనట్టు 5 సంవత్సరాలుగా వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగించారని, మీకు చెల్లెల మీద ప్రేమ ఉందా, ప్రేమ ఉంటే ఇలాంటి అబాండాలు ఎవరైనా వేస్తారా అంటూ జగన్పై షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే షర్మిల వ్యాఖ్యలు ఇప్పుడు అటు రాజకీయంగానూ ఇటు సినీ ఇండస్ట్రీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారిపోయాయి. అన్న చెల్లి మధ్య ఎన్నైనా ఉండని కానీ గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలని సూచిస్తున్నారు సగటు విశ్లేషకులు. తన అన్న తన మీద వైసీపీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఈ ఉన్మాద చర్యలకు షర్మిలకు మద్దతుగా నిలిచిన వారు సైతం షర్మిల, ప్రభాస్ పట్ల మాట్లాడిన మాటలపై మండిపడుతున్నారు. ఒకరి నుంచి గౌరవాన్ని ఆశించిన వారు ఎదుటివారికి కూడా గౌరవం ఇవ్వాలిగా అంటూ షర్మిల కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని అంటున్నారు. ప్రభాస్ ఎవరో తెలియకుండానే ప్రభాస్ బాహుబలి సినిమాలో ఉండే కాలకేయ సైన్యం గురించి షర్మిలకు ఎలా తెలిసిందంటూ కొందరు సోషల్ మీడియాలో షర్మిల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
మరి ఈ కాంట్రవర్సీకి షర్మిల సారీ చెప్పి ఫుల్ స్టాప్ పెడతారా, లేక తన అన్న జగన్కు తనకు తేడా ఉందని నిరూపించుకుంటారా, లేక ఆ అన్న మాదిరే ఇతరులకు మర్యాద గౌరవం ఇవ్వలేని వ్యక్తిగా మిగిలిపోతారా అనేది వేచి చూడాల్సిందే. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.